హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక శుద్ధ విధి అండి. ఈ విధి రోజున మనము ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనకు అపారమైన పుణ్యం వస్తుందో, అలాగే ఈరోజు కార్తీక పురాణంలో 17వ అధ్యాయంలో అంగీరస తత్వబోధ గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 17వ రోజు. ఈరోజు విధి. ఈరోజు ప్రత్యేకించి వనభోజనానికి విశేషమైనదిగా చెప్తారు. ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ చూసుకొని అక్కడ కార్తీక దామోదరుని ధ్యానించి దీపం వెలిగించి పూజ చేసుకొని శాకాహారంతో భోజనం చేస్తారు. మరి ఈరోజు 17వ రోజు కార్తీక పురాణం 17వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 17వ అధ్యాయం అంగీరసోక్త తత్వబోధ పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగీరసుడిట్లనెను, ఓయి కర్మబంధ ముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహం అనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడనూ లేదు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహం లేదు. దేహమే నన్నడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము. ఉద్భూత పురుషుడిట్లనెను, మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మను అను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్యరూపియు ఆనందరూపియు సత్యస్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహమే అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపు. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచ మహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవని సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకొనుమని భావం. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతం మణివలే తాను వికారి కాక బధ్యాదులను బుద్ధ్యాదులను చెలింపచేయినది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైన కదలిక లేని దేహేంద్రియ మన ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవడు వికారి కాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదే నేనని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వము జ్ఞాన రూపత్వమును అవికారి ఎగుట ఆత్మకే కలవు. దేహేంద్రియ మన ప్రాణాహంకారముల కంటే వేరైనవాడు పుట్టుట జనిత్వ ఉండుట అస్తిత్వం వృద్ధిగతత్వ పెరుగుట పరిణామత్వ పరిణామ చెందుట కృషించుట నశించుట ఈ 6 భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావం చేత సాక్షాత్ విధిముఖంగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలెను. శ్లోకం. అత ద్వావృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ విదాచార్య సుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము, అతశబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచం అర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని అది కాదని నిరసించుట, అనగా ఇది బ్రహ్మ కాదు ఇది బ్రహ్మ కాదు అని దేహేంద్రియాదులు నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావం. సాక్షాద్విధిముఖమనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను వాక్యములతో
బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలెనని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు, సత్య స్వరూపమనియు, దృష్టిగోచరము కాదనియు, తమస్సుకు పైనిదనియు, అనుపమానంద రూపమనియు, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్విధిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపం ఇదేనని అర్థం. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు, సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకొనుము. నేననున్నది బ్రహ్మ అనున్నది ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును, ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వము, జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మ అని తెలుసుకొనుము. ఈ ప్రకారంగా తత్ త్వం అను పదములు రెండునూ నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యం, ఏకత్వం చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మ, పరమాత్మే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారంగా అన్యోన్య తాదాత్మ్యము ఎప్పుడు అనుభవమును కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను. బ్రహ్మ కాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అది ఏ ఇది అని అర్థం, అనగా ఐక్యం. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మం గ్రహించినెడలా తాదాత్మ్యం సిద్ధించును. ముఖ్యార్థములకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగలక్షణములు గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణం అనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్వ మాత్రమునే గ్రహించినెడలా అభేదము సంభవించును. తత్ అది, త్వం నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సోయం దేవదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడు దేవదత్తుడు, తత్కాల తద్దేశ విశిష్టుడు అగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసి దేవదత్తుడొక్కడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిత్తత్వాలు వదిలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటేని భాషించును. నేను బ్రహ్మనను వాక్యార్థబోధ స్థిరపడు వరకు శమదమాది సాధనములు చేయిచు శ్రవణ మనన విధిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమినంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలెను. ఆ కర్మ విధి అంతయు గురువుల వలన తెలుసుకొని చేసి తత్ఫలములను హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షముందుదువు. ఇందుకు సందేహము లేదు. ఆంగిరస మునీశ్వరుడిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లనెను. 17వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, అంతటి మహిమాన్వితమైనటువంటి కార్తీక పురాణాన్ని రేపు మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్, మంచి మంచి కార్తీక పురాణం లాంటి మహత్తరమైన వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.